అందరికీ నమస్కారం, అందరికీ హాయ్. ఇది డిసెంబర్ 21వ తారీఖున మనం పెట్టడం జరిగింది. డిసెంబర్ 21 తర్వాత ఇప్పుడు మార్చి నెల వచ్చింది, 3 నెలలు అవుతుంది. ఈ 3 నెలల్లోనూ కూడా ఇది మేము అనుకోలేదు ఎంత ప్రోగ్రెసివ్గా ఉంటుందని చెప్పి. ఇంత ప్రోగ్రెసివ్ అంటే ఎంత బాగా వచ్చి ఎంత ప్రోగ్రెసివ్ అయిందంటే ఇది వందల మంది బట్టలు తీసుకెళ్తున్నారు, వందల మంది తీసుకొచ్చి బట్టలు పెడుతున్నారు. ఎంతో మంచి మంచి బట్టలు తీసుకెళ్తున్నారు, మంచి మంచి బట్టలు పెడుతున్నారు. నిజంగా హౌస్ వైఫ్స్ వాళ్ళ చిన్నపిల్లల బట్టలు చాలా ఖరీదైన బట్టలు, వాళ్ళ ఇంట్లోకి పనికిరాని బట్టలు, అంటే వాళ్ళు ఇంకా టైట్ అయిపోయింది, ఇంక పిల్లలు లేరు ఇంట్లో అనుకున్న వాళ్ళు చాలా మంచి బట్టలు తీసుకొచ్చి ఇక్కడ పెడతా ఉన్నారు. మేము అందరికీ చెప్పేది ఏంటంటే, ఈ కైండ్నెస్ వాల్ 21 డిసెంబర్లో ప్రారంభింపబడింది. ఎంతోమంది దాతల వలన ఎంతో చక్కగా ఈ కార్యక్రమం నడపబడుతుంది. చాలామంది చిన్నపెట్టలు అనే దాతృత్వం చాచుకున్నారు. ఒక బట్టకు మాత్రం పరిమితం కాకుండా చెప్పులు, బూట్లు, మగవారివి, ఆడవారివి, పిల్లలవి, ఇంకొకరు వేసుకునేటట్లుగా ఉన్నవి మాత్రమే పెట్టండి. సూర్యుడు తన ప్రతాపం చూపించడానికి రెడీ అవుతున్నాడు. ఈ సమయంలో చెప్పులు కూడా ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంటుంది. ఇది ఒక బ్రాండ్. మనం ఇచ్చే దుస్తులు ఇంకొకరు వేసుకున్నానికి పనికి వచ్చేవిగా ఉండాలి. అది మనకి సంతృప్తినిస్తుంది. ఈ మానవత్వ గోడ ఏర్పాటు చేసినందుకు మాకు ఆనందంగా ఉంటుంది. మీరు తీసుకునే వస్తువులు ఎంచుకునే క్రమంలో మీరు మడతలు విప్పేసిన దుస్తులు మరలా జాగ్రత్తగా మడతలు పెట్టి తిరిగి అదే స్థానంలో పెట్టండి. ఇంకొకరు తీసుకునేటప్పుడు ఇబ్బంది పడరు. ప్రతిసారి తీసుకున్నవారు అలా చేయడం వల్ల ఇచ్చేవారికి మేము ఇచ్చిన బట్టలు బాగా ఉన్నాయని సంతృప్తి చెందుతారు. గమనించండి. ఎన్ఓసి ట్రస్ట్ అండ్ పీస్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్. ఇది ఈ పెట్రోల్ బంక్ ప్రాంగణంలో పెట్టాము. ఈ పెట్రోల్ బంక్ కూడా మాదే. ఇది ఎక్కడ పెట్టాలనుకునేటప్పటికి మేము 24 గంటలు పర్యవేక్షణ ఉంటుంది మాది. సో దాట్ ఈ పర్యవేక్షణలో మేము చాలా బాగా ఇది మెయింటైన్ చేయగలుగుతున్నాం. మీ బట్టలన్నీ కూడా ఇంకా ఈవేళ సరిగ్గా అరేంజ్ చేయలేదు, కానీ ఇంకా బాగా అరేంజ్ చేస్తారు. అన్నీ మంచి బట్టలే. ఒక బట్ట మనం ఏది తీసుకున్నా కానీ, సపోజ్ ఇది తీసుకుందాం, మడత సరిగ్గా పెట్టుకొని పెట్టేశారు. దిస్ ఈజ్ ఏ షర్ట్, మంచి షర్ట్, బటన్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ బాగా ఉన్నాయి. షర్ట్ చూడండి, ఇది ఇస్త్రీ చేసి పెడితే ఇది ఇంకోళ్ళు ఈజీగా వేసుకోగలుగుతారు. అది సరిగ్గా అరేంజ్ చేయండి. ఇప్పుడు ఫ్రాక్ ఒకటి తీసుకుందాం. ఈ ఫ్రాక్ తీసుకుందాం. ఈ ఫ్రాక్ చిన్న టీ షర్ట్ లాంటిది ఎంత బ్యూటిఫుల్గా ఉందో చిన్నపిల్లలకు చూడండి. ఇట్లాగా మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నా, ఏమి తీసుకున్నా కానీ సరిగ్గా అరేంజ్ చేయమని చెప్పండి. మళ్ళీ ఇది ఆడవాళ్ళు వేసుకునేది, కొత్తదే, ఆల్మోస్ట్ కొత్తది ఇది. అలాగే ఇది చూడీదార్ అనుకుంటా. ఈ ఫ్రాక్ చూడండి ఎంత బాగుందో. ఇక్కడ చిన్న పిన్ ఉంది, ఇది కుట్టించేసి పెడతాం మేము మళ్ళీ ఏదైనా ఉంటే. థ్యాంక్ యూ. అలాగే ప్యాంటులు మనం తీసుకున్నట్లయితే జీన్స్ ప్యాంట్స్, బటన్స్ అన్నీ ఎవ్రీథింగ్ ఈజ్ టైట్ అయిపోయింది ఎవరికో. మంచి జీన్ ప్యాంట్ ఇది నేను కూడా వేసుకునేలా ఉంది. ఇట్స్ ఎ గుడ్. ఇలాగా మంచి మంచి బట్టలు ఇక్కడ పెడతా ఉన్నారు. దీన్ని రాజమండ్రిలోని పేద ప్రజలందరూ అవైల్ చేసుకోండి. నేను పెట్టింది ఏంటంటే, ఈ బట్టలు పెట్టినప్పుడు తిరిగి సరిగ్గా పెట్టండి. దానివల్ల మేము ఇవ్వడానికి చూసుకుని తీసుకున్నానికి ఈయన ఎవరో వాళ్ళ పట్టు పంచ ఇచ్చేసారు. ఈయన ఎవరో చూడండి, కొత్త ఇవి చూసారా, ఎంత కొత్త పట్టు పంచి ఇచ్చారు ఈయన చూడండి. సో ఇవన్నీ కూడా ఈ మడత పెట్టి సరిగ్గా పెట్టండి అమ్మ. ఆయన ఎవరో ఎంతో సంతృప్తితో ఇచ్చిన వెంట కొత్తది ఇది. సో ఈయన ఎవరిచ్చారో మనకు తెలియదు, బట్ ఆయనకి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇది చాలా గ్రాండ్ సక్సెస్ అయింది. ఇది మీరు ఇంకా మంచి బట్టలు ఇవ్వండి. కొన్ని
మంచి బట్టలు కానివి పనికిమాలిన బట్టలు అన్నీ ఇచ్చారు. అవి మేము దీంట్లో పెట్టాం. ఇదంతా కూడా సరిగ్గా పనికిరాని బట్టలన్నీ కూడా బయట పడేస్తున్నాం, లేకపోతే మున్సిపాలిటీకి ఇచ్చేస్తున్నాం. మంచి బట్టలే మేము ఇస్తాం కాబట్టి మీరు దీన్ని బాగా అవైల్ చేసుకోండి. అన్ని పేట ప్రజలకి తెలియజేసేట్టుగా చేయండి. అందరూ వచ్చి తీసుకోమని కోరుతూ మీ వద్దరు సెలవులు తీసుకుంటున్నాను. నమస్కారం.